పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యం దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా మా లాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేటట్టు గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు, అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. బాలకృష్ణ గారు కానీ హిందూపురంలో కానీ లోకేష్ గారు మంగళగిరిలో, అలా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. మహిళల మీద పోటీ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? మంచిది కదండి, మంచిది. వాళ్ళ మీద పోటీ చేస్తారు. అవును, మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి. అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి, మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు, పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.